ఫన్ బకెట్ భార్గవ్ జీవితంలో మరో పెద్ద శిక్షే పడింది. ఫన్ బకెట్ భార్గవ్ కోసం ప్రత్యేక పరిచయం అయితే అవసరం లేదు. ఆయన జీవితంలో ఎంతో పెద్ద శిక్షని అనుభవిస్తున్నారు. ఫన్ బకెట్ అనే ఒక కామెడీ సిరీస్‌తో ఆయన టైమింగ్‌తో మనందరినీ ఎంటర్‌టైన్ చేశారు. ఆయనకున్న తెలివితేటలతో అతి తక్కువ టైంలోనే యూట్యూబ్‌ని క్రియేట్ చేస్తూ మిలియన్ ఫాలోవర్స్‌ని సొంతం చేసుకోవడంతో పాటు ఎన్నో లక్షల మిలియన్ వ్యూస్‌ని కూడా దక్కించుకునేవారు ఆయన కామెడీ వీడియోస్‌తో. అయితే చాలా తక్కువ టైంలోనే మంచి నేమ్ ఫేమ్ దక్కింది. దాంతో సెలబ్రిటీస్ కూడా ఆయనతో ప్రమోషన్ చేసుకోవడానికి ముందుకు వచ్చేవారు. ఎప్పటికప్పుడు సెలబ్రిటీస్‌ని కలుస్తూ, ఫోటోస్ దిగుతూ వాటన్నిటిని కూడా ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్‌లో షేర్ చేస్తూ ఉండేవారు. కానీ ఆయన చేసిన ఒకే ఒక తప్పుతో జీవితమంతా తలకిందులైపోయింది. 20 ఏళ్ల పాటు జైలు శిక్షని అనుభవిస్తున్నారు ఫన్ బకెట్ భార్గవ్. అయితే ప్రస్తుతం ఫన్ బకెట్ భార్గవ్ జీవితంలో మరో కష్టం ఎదురయ్యింది. ఫన్ బకెట్ భార్గవ్ తల్లి తుదిశ్వాస విడిచారు. అయితే భార్గవ్ జైలుకు వెళ్ళక ముందు కొన్ని ఇంటర్వ్యూస్‌లో తన తల్లి ఆరోగ్యం బాగోదంటూ కూడా తెలిపారు. అయితే ఫన్ బకెట్ భార్గవ్ జైలుకు వెళ్ళి వచ్చిన తరువాత తన తల్లి తనను హక్కుని చేర్చుకుంటుంది అని పాపం ఎంతగానో ఆశపడి ఉంటారు. కానీ ఆ దేవుడు కూడా తనకు కఠినమైన శిక్షనే విధించేశారు. అయితే మన సొసైటీలో మనల్ని ఎవరు ఎలా చూసినా సరే, మనం ఏ తప్పు చేసినా తల్లిదండ్రులు మాత్రం హక్కుని చేర్చుకుంటారు. వాళ్ళే లేకపోయినప్పుడు ఎన్ని సంవత్సరాలు శిక్ష పడితే ఏంటి అనేది జనాల అభిప్రాయం. అయితే పిల్లలు ప్రవర్తించే తీరు పైన ఆ ప్రభావం అనేది తల్లిదండ్రుల పైన ఉంటుంది. ఫన్ బకెట్ భార్గవ్ చేసిన తప్పుకు గాను తన తల్లిదండ్రులు ఎంతోమంది సూటిపోటి మాటల్ని అనుభవించారు. అయితే తన తల్లి ఆరోగ్య పరిస్థితి బాగోకపోవడం, కొడుకు జైలుకు వెళ్ళడం అవన్నీ కూడా ప్రభావం ఆమె పైన పడడం వలన ఆమె త్వరగా ఇక తుదిశ్వాస విడిచింది అనే కామెంట్స్ కూడా వస్తున్నాయి. అయితే ఫన్ బకెట్ భార్గవ్ బెయిల్ పైన బయటికి రావడం జరిగింది. చాలామంది ఫన్ బకెట్ భార్గవ్ తన తల్లి ఫోటోని షేర్ చేసి తన తల్లి తుదిశ్వాస విడిచినట్టుగా తెలియచేయడం, ఆమె అంత్యక్రియలకి సంబంధించిన వీడియోని కూడా ఆయన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో షేర్ చేయడం వల్ల ఫన్ బకెట్ భార్గవ్ జైలు నుండి బయటికి వచ్చారు అంటూ చాలామంది ఇకపైనైనా కెరియర్‌ను స్టార్ట్ చేసి మంచిగా ఉండు అంటూ కామెంట్స్ పెడుతున్నారు. కానీ ఫన్ బకెట్ భార్గవ్ పూర్తిగా జైలు నుంచి బయటికి రాలేదు. కేవలం తన తల్లి తుదిశ్వాస విడవడం వల్ల కేవలం అంత్యక్రియ పనులకు మాత్రమే జైలు నుంచి 15 రోజుల పాటు ఆయనకు బెయిల్ ఇవ్వడం జరిగింది. అలానే ఫన్ బకెట్ భార్గవ్‌ని కనిపెడుతూ కొంతమంది పోలీసులు కూడా ఆయనకి కాపలాగా ఉంటున్నారు. ఆయన ఎక్కడా తప్పించుకోకుండా. సో, 15 రోజుల అంత్యక్రియలు పూర్తయిన తరువాత తిరిగి మళ్ళీ భార్గవ్ జైలుకు వెళ్లాల్సిందిగా కోర్టు అయితే ఇప్పుడు తీర్పునిచ్చింది. ఇక బెయిల్‌తో బయటకు వచ్చిన భార్గవ్ తన అకౌంట్ ఏదైతే ఉందో అందులో తన తల్లికి సంబంధించిన ఫోటో అలానే వీడియోస్‌ని కూడా షేర్ చేశారు. అంత్యక్రియలకు సంబంధించిన వీడియోని కూడా పోస్ట్ చేయడం జరిగింది. ఏదేమైనా సరే భార్గవ్ ఊహించినట్టుగా ఆయన జీవితం లేకుండా ఇలా తలకిందులైపోవడానికి కారణం మాత్రం కేవలం ఆయన చేసిన ఒకే ఒక పొరపాటు. తల్లిదండ్రులు పిల్లల్ని పెంచేటప్పుడు వాళ్ళు పెద్దయ్యాక మనల్ని జాగ్రత్తగా చూసుకుంటారు అని అనుకున్న ఆ తల్లికి మాత్రం చివరికి చనిపోయే టైంకి మాత్రం కొడుకు అలా జైల్లో ఉండడం 20 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష అనేది అది తక్కువ కాదని చెప్పాలి. ఆయన జీవితం సగం అక్కడే అయిపోతుంది. ఇంకా భార్గవ్ తిరిగొచ్చిన తర్వాత భార్గవ్‌ని హక్కున చేర్చుకునే వాళ్ళు కూడా లేరు. ఈ సొసైటీ భార్గవ్ తిరిగొచ్చినా సరే ఎలాంటి సూటిపోటి మాటలతో తనను ఎలా బ్రతకనిస్తారో అనేది ఇప్పుడు నిజంగానే పెద్ద క్వెషన్ మార్క్‌గా మారింది. బకెట్ భార్గవ్ తల్లి ఆత్మ ఎక్కడున్నా శాంతించాలని కోరుకుందాం. మరి ఆయన పైన మీ ఫీలింగ్ ఏంటో కామెంట్ చేయండి.